హాయ్ ఆల్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మనకొండ నుంచి ముచ్చట్లు. ఈరోజు డే ఎలా జరిగింది అనేది ఒక చిన్న వీడియో చేశాను. మీరైతే ఫుల్గా వీడియో అంతా చూసి ఒక లైక్ అయితే కొట్టండి. ఇది నా సాటర్డే రోజు డే వ్లాగ్ అనమాట. ఈ రోజుదే ఈరోజు అయితే కొంచెం వేగంగా లేచి పూజ పనులు, బ్రేక్ఫాస్ట్, పిల్లలు స్కూల్కి పంపించడం, అలానే లంచ్ ప్రిపేర్ చేయడం కూడా అయిపోయింది. ఇది మధ్యాహ్నం నుంచి స్టార్ట్ చేశాను అనమాట వ్లాగు. అయితే ఈరోజు లంచ్లోకి బెండకాయ డీప్ ఫ్రై చేశాను అనమాట. అలానే దాంతోపాటు కొంచెం పప్పుచారు సాంబార్ మధ్యలో చేస్తానమాట. ఎందుకంటే ఈరోజు నైట్ ఇడ్లీలు పెడతాను కదా, ఎవ్రీ సాటర్డే ఖచ్చితంగా ఇడ్లీనే ఉంటుంది నైట్ డిన్నర్లోకి. సో సాంబార్ ఇడ్లీ బాగుంటుంది కదా అని కొంచెం అయితే అలా సాంబార్లో చేస్తాను. ఇంకా పిల్లలకైతే లంచ్ బాక్స్ ప్యాక్ చేస్తాను అనమాట. లంచ్ బాక్స్లోకి అయితే ఒక బాక్స్లో రైస్, మరొక బాక్స్లోకి అయితే చెనాపలుకులు అన్నీ వేసి మంచి డీప్ ఫ్రై చేశాను. సాంబార్తో నంచుకోవడానికి చాలా బాగుంటుందని. నాకైతే మాత్రం పప్పులు, పప్పు పులుసులు, సాంబార్లు ఏవైనా చేస్తే మాత్రం వాటితో ఫ్రై పెట్టుకొని తింటే బాగా నచ్చుతుంది అనమాట. అంటే కర్రీస్ కన్నా ఫ్రై బాగుంటుందేమో అనిపిస్తుంది. పిల్లలకు కూడా సేమ్ అలానే ఇష్టం. ఇంకా వాళ్ళైతే నార్మల్ ఫ్రై చేస్తారంటే వద్దు, డీప్ ఫ్రై చేయమని చెప్పి మరి వెళ్ళారు. ఎందుకంటే నేను ఎక్కువ డీప్ ఫ్రైలు గట్రా చేయను అనమాట. నార్మల్ ఫ్రైలో చేస్తాను, హాఫ్ ఫ్రై చేసుకుంటాం కదా అదే చేస్తాను. అంటే అప్పుడప్పుడు ఇలా కావాలి కదా మమ్మీ అని చెప్పి మరి వెళ్ళారు. అయితే మా పెద్ద పాపకి ఈవినింగ్ 5:40 వరకు స్కూల్ అనమాట. తనకి మాత్రమే బ్రేక్ బాక్స్ పెడుతున్నాను, పెద్ద ఆమెకి మాత్రమే. చిన్న ఆమెకేమో 4 o'clock వచ్చేది కదా, తనకి ఇక బ్రేక్ వద్దు మమ్మీ లంచ్ సరిపోతుంది అంటుంది అనమాట. ఇంటికి వచ్చి తింటుంది. సో అందుకే పెద్ద ఆమెకి బ్రేక్ బాక్స్ పెట్టాను, లంచ్ తర్వాత బ్రేక్ బాక్స్. చిన్న ఆమెకి అయితే పెట్టలేదు. ఇంకా ఇద్దరికి బాక్స్లో అయితే ఇలా ప్యాక్ చేసి పక్కన అయితే పెట్టాను. ఇంకా క్లైమేట్ అయితే చాలా చల్లగా ఉంది కదా, 8 గంటల వరకు అసలు మంచు పడుతూనే ఉందన్నమాట. ఈరోజు అయితే చాలా అంటే చాలా చల్లగా ఉంది ఎందుకో కానీ. ఇంకా నేను తినేసరికి చల్లగా అయిపోతే రైస్ తినలేం కదా. అసలుకి జ్వరం జగ్గు వచ్చిన తర్వాత వేడిగా తినాలనిపిస్తుంది అనమాట. చల్లగా అసలు తినాలనిపించట్లేదు. సో రైస్ అయితే కొంచెం హాట్ బాక్స్లో అయితే అలా పెట్టేసుకున్నాను. ఇంకా ఆ పని అయిపోయిన తర్వాత పిల్లలిద్దరికి బాక్స్లు ఇచ్చేసిన తర్వాత పప్పు నానబెట్టేసుకుంటున్నాను. ఇది తొక్క పప్పు కదా, నానడానికి ఎక్కువ టైం పడుతుంది అనమాట. మధ్యాహ్నం 12కి నానబెడితే ఈవినింగ్ 4కి నానుతుంది. సో అందుకే కొంచెం వేగంగా నానబెట్టేసుకోవాలి. చలికాలం కదా, ఇంకా లేట్ అవుతుంది అనమాట నానడానికి. ఇదిగోండి, ఇది ఊరి నుంచి పప్పు వచ్చిందనమాట. ఈరోజే ఇంక ఓపెన్ చేసి డబ్బాల్లోకి నింపేసి కొంచెం అయితే అలాగా నానబెట్టి పక్కన పెట్టేశాను. అయితే ఈరోజు సాటర్డే కదా, ఎవ్రీ సాటర్డే కూడా నేను క్లాత్కి సంబంధించి ఏదో ఒక వీడియో పెడతాను కదా. ఈరోజు అయితే ప్యూర్ కాటన్ డ్రెస్ మెటీరియల్స్ పెడుతున్నాను అనమాట. చూడండి, అన్నీ కూడా పేస్టల్ కలర్స్ అంటారు కదా, అది. ఇది పీచ్ కలరు చూడండి, ఇలా అయితే ఉంది. దగ్గర నుంచి మీకు వీడియోలో ఏం కలర్ కనిపిస్తుందో సేమ్ అదే కలర్ అనమాట. మొత్తం చికెన్ కారీ వర్క్ అంటారు కదా, అలా అయితే మొత్తం కిందన బార్డర్ అంతా అక్కడక్కడ బంచెస్ వచ్చి చిన్నగా సన్నగా వర్క్ వచ్చింది బార్డర్ అంతా కూడా. ఇది ఒక 12 inches వరకు సేమ్ అలానే ఉంటుంది. 12 inches తర్వాత ఏమో చిన్న బుట్టీస్ వచ్చాయి చూడండి. ఇలా అయితే చిన్నగా బుట్టీస్ వచ్చాయి. ఇది 3XL వరకు సరిపోద్ది అనమాట. చాలా పెద్ద క్లాత్ వచ్చింది. అలానే చున్నీ కూడా 2 meters వచ్చిందనమాట. చున్నీ కూడా సేమ్ కలరు, దానిపైన వైట్ కలర్ చిన్న బంచెస్ మనకి టాప్ మీద ఎలాగైతే వచ్చాయో సేమ్ అవే అనమాట. ఇంకా వైట్ కలర్ థ్రెడ్తో ఎంబ్రాయిడరీ వర్క్లా వచ్చింది. ఇంకా టాప్ మీద కూడా సేమ్ అంతే వైట్ కలర్ థ్రెడ్తోనే ఎంబ్రాయిడరీ వచ్చింది, బాగుందనమాట. ఇంకా చున్నీకి అయితే చుట్టూ లేస్ వేశారు వైట్ కలర్ది సన్నగా. ఇంకా టాప్ మీద అయితే ఇలా బంచెస్ వచ్చాయి చూసారా, ఇలా చిన్నగా అయితే వచ్చాయి. సేమ్ చున్నీ పైన కూడా అలానే వచ్చింది చూసారా. అలానే 3 piece సెట్ అనమాట. ప్యాంటు, చున్నీ, టాపు, డ్రెస్ స్టిచ్ చేయించుకుంటే ఇలా ఉంటుంది అనమాట. ఇంకా లాస్ట్లో బార్డర్ ఇలా వస్తుంది, పైన చిన్న బుట్టీస్ వస్తాయి. చున్నీకి కూడా సేమ్ అలానే వస్తుంది. ప్యాంట్ వచ్చేసరికి ప్లెయిన్ ప్యాంటే వచ్చింది, ప్లెయిన్ కాటన్ ప్యాంటు. 2.5 meters ఉంటుంది అనమాట. సేమ్ ఇదే వర్క్లోని డిజైన్ కొంచెం మారింది, పింక్ కలరు చూడండి. దీనికి బార్డర్ ఏమో కొంచెం కిందన ఇలా వచ్చిందనమాట, చెక్స్ లాగా. ఇది అంతా కూడాను థ్రెడ్ ఎంబ్రాయిడరీ, ప్రింటింగ్ ఏవి కాదు, వైట్ కలర్ థ్రెడ్తో ఫుల్ ఎంబ్రాయిడరీ అనమాట. ఇంకా లాస్ట్లో కూడా చిన్న పైపింగ్ లాగా లేస్ పెట్టారు, వైట్ కలర్ లేసు చూడండి. పింక్ కలర్ మీద వైట్ కలర్ చిన్న ఫ్లవర్స్ వచ్చాయి. చున్నీకి కూడా సేమ్ అలానే, చున్నీ పైన చిన్న ఫ్లవర్స్ వచ్చాయి వైట్తో ఎంబ్రాయిడరీ. అలానే ఎండింగ్లో వైట్ కలర్ లేస్తో అలాగా ఫినిషింగ్ ఇచ్చారనమాట. దీనికి కూడా సెల్ఫ్ ప్యాంటే వస్తుంది. చున్నీ అయితే మాత్రం 2.5 meters ఉంటుంది, ప్యాంట్ ఏమో 2.5 ఉంటుంది, టాప్ కూడా 2.5 meters ఉంటుంది. ప్యూర్ కాటన్ డ్రెస్ మెటీరియల్స్ చూడండి. ఇదైతే మాత్రం మంచి స్కై బ్లూ కలర్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది. ఈ కలర్ నాకు బాగా నచ్చింది. అయితే ఇందులో నేను ఒక ఎల్లో కలర్ స్టిచ్ చేసుకున్నాను. అది ఇప్పుడు వేసుకొని మీకు చూపిద్దాం అనేసరికి ఇందాకలా కొంచెం సాంబార్ ఒలిగిపోయింది అనమాట. సో అందుకే వేసుకోలేకపోయాను. దీనిపైన కూడా సేమ్ అలానే వర్క్ వచ్చింది. చున్నీ కూడా చిన్న లేసు,
చున్నీ పైన అక్కడక్కడ మనకు టాప్ మీద ఏమైతే చిన్న చిన్న బుటీస్ లాగా వచ్చాయో, చిన్న చిన్న బంచెస్ లాగా అవే వచ్చాయి. ఇంకా ప్యాంట్ అయితే సెల్ఫ్ కలర్ వచ్చిందనమాట. ఇంక ఈ 3 ఒకటే టైప్ ఆఫ్ వర్క్ అనమాట. కొంచెం డిజైన్ మారింది, కానీ డిజైన్స్ కూడా మీకు క్లియర్గా వీడియోలో అయితే చూపించాను కదా. స్కై బ్లూ కలరు, పింక్ కలరు, ఇదిగోండి స్కై బ్లూ అండ్ పింక్, ఇంకా లాస్ట్ కలర్ వచ్చేసరికి పీచ్ కలర్ అనమాట. ఇంకా సన్లైట్ పడిపోతుంది, అందుకే అలా వస్తుంది. ఇంకా మళ్ళీ ఇంటికి వెళ్ళాక నేను లైటింగ్లు అన్నీ వేసి పెట్టాను అనుకోండి, మళ్ళీ మీకు ఇబ్బంది అవుతుంది కదా. సో అందుకే సన్లైట్లో కలర్స్ అయితే ఇలా ఉన్నాయి. ఓన్లీ 3 కలర్సే ఉన్నాయి. వీటి కాస్ట్ వచ్చేసి 700 రూపీస్ పడుతుంది. అలానే సేమ్ ఇదే క్లాత్, కానీ ఇక్కడ వర్క్ ఎంబ్రాయిడరీ అయితే మారింది చూడండి. థ్రెడ్ ఎంబ్రాయిడరీ ఇది కూడాను, కాకపోతే సెల్ఫ్ కలర్లో వర్క్ ఎంబ్రాయిడరీ వచ్చింది. కొంచెం సింపుల్గా ఉందన్నమాట. ఇవన్నీ మంచి పింక్ కలర్, కొంచెం లైట్ కలర్స్ అనమాట ఇవన్నీ కూడా. దీనికి చున్నీ చుట్టూ వచ్చిన లేస్ కూడా సెల్ఫే వచ్చిందనమాట. దానిపైన వచ్చిన ఎంబ్రాయిడరీ కూడా సెల్ఫ్ థ్రెడ్తోనే వచ్చింది. దీంట్లో అయితే పింక్ ఇంకా సీ గ్రీన్ అంటారు కదా, ఆ గ్రీన్లో 2 కలర్స్ ఉన్నాయి. వీటి కాస్ట్ వచ్చేసి 500 రూపీస్ ఓన్లీ. ఇగోండి కిందనేమో కొంచెం పెద్ద పెద్ద బంచెస్ వచ్చాయి థ్రెడ్ ఎంబ్రాయిడరీ, పైనేమో చిన్న చిన్నగా బంచెస్ వచ్చాయి. ఇది కూడా 2.5 మీటర్స్ టాప్ ఉంటుంది, 2.5 మీటర్స్ ప్యాంట్ ఉంటుంది అనమాట. అలానే చున్నీ 2.5 ఉంటుంది అనమాట, 2.5 మీటర్లు. ఇవి కూడా ప్యాంటు చున్నీ టాప్ 3 వస్తాయి అనమాట. సేమ్ అంత క్లాత్ అంతా ఒకటే, కాకపోతే దీనిపైన వచ్చిన ఎంబ్రాయిడరీ సెల్ఫ్ వచ్చింది, కొంచెం సింపుల్గా వచ్చిందనమాట. దీని కాస్ట్ వచ్చేది 500 రూపీస్. మీకు ఎవరికైనా కావాలంటే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.